ఏమండి ఏమండి అబ్బా ఎంతసేపు అవుతుందండి తెల్లారి లేవండి ఏమండి 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 హారతి తీసుకోండి. రెడీ అయ్యి రండి. ఏంటి పుష్ప, ఎప్పుడూ పూజలు పురస్కారాలు చేస్తుంటావు కదా, నువ్వు కోరుకున్న వరాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాడా? నేను అడగకుండానే ఆ దేవుడు నాకు గొప్ప వరాన్ని ప్రసాదించాడండి. నిజంగా ఏం వరాన్ని ప్రసాదించాడేంటి? అవునండి, తన గుండెలో గుడి కట్టుకొని పూజించే భర్తని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే ఇద్దరు మరుదులను ఆ దేవుడు నాకు ప్రసాదించకండి. ఇంతకంటే ఎక్కువ నాకు ఇంకేం కావాలండి? అవును, మన రాణా పృథ్వీలు ఎక్కడికి వెళ్ళారు? జాగింగ్కి వెళ్ళారండి. ఏమండి ఏమండి ఇది చూడండి, మన రాణా పృథ్వీల ఫోటోలు పేపర్లో వచ్చాయి. చూడండి, మన రాణా ఐఏఎస్ గాను మన పృథ్వీ ఐపీఎస్ గాను ర్యాంకులు సాధించారండి. మీ ఆశయాన్ని సాధించారండి. పుష్ప, ఆ గొప్పతనం నాది కాదోయ్, నీది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారు చదువుకునే సమయంలో అన్ని అవసరాలు తీర్చావు. అందుకే ఆ గొప్పతనం నాది కాదోయ్, నీదే. ఈ క్షణం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ ఆనంద సమయంలో నీకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. గిఫ్టా? ఏమిటండి? ఏది? ఎక్కడుంది? అయితే కళ్ళు మూసుకోవాలి. మరి కళ్ళు మూసుకోవాలా? ఎందుకండి? బహుమతి కావాలంటే తప్పదుగా. మరి తప్పదంటారా? తప్పదు. మరి ఏమండి ఏమండి ఆగండి, నేనే మీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటి? నాకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నావా? అయితే ఇవ్వు. మరి నేను బహుమతి ఇవ్వాలంటే మీరు కళ్ళు మూసుకోవాలండి. తప్పదంటావా? మరి బహుమతి కావాలంటే తప్పదుగా. మరి అయితే ఓకే. ఏమండి 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 అమ్మ దొంగ, ఒక్క బహుమతికి బుక్క తిప్పకుండా ఇన్ని బహుమతులా? అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడని, నా భార్య నా ఇష్టం. పుష్ప, ఈ వెచ్చని కౌగిలిలో ఎంత మైమరిచినా నా కోరికల ఆకలి మాత్రం తీరడం లేదు. ఈ మాటలకేం తక్కువ లేదండి. రోజు రోజుకి మీలో చిలిపితనం ఎక్కువైతుంది. అబ్బా వదలండి. పుష్ప, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను అందంగా ఉన్నానా? అవును, ఈరోజు నీలో ఏదో కొత్తదనం కనిపిస్తుంది. ఏమిటబ్బా అది? ఈ అందము ఈ చీర వల్ల వచ్చిందో? అబ్బా అదేం కాదులేండి. ఏంది కాదా? మరి అయితే ఈ చీర ఇప్పదీసి చూస్తే తెలుస్తుంది. మరి చీర కట్టుకుంటే నీకు అందం వచ్చిందా,
లేక చీర కట్టుకోవడం వల్ల ఈ చీరకే అందం వచ్చిందా? చూద్దాం మరి. అబ్బా ఆశ వదలండి.